అసలు భారతదేశ చరిత్రలో ఇట్లాంటి వింత రాజకీయాలు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయేమో, అది కూడా ఈ మధ్యకాలంలో ఇంతగా దిగజారిపోవడం. నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను, నరసాపురంలోనే పోటీ చేస్తాను, ఎవడో ఆ సీట్ తీసుకుంటే వాడి తరపున పోటీ చేస్తాను, వాళ్ళ ముగ్గురు నాకు సచ్చినట్టు ఇవ్వాల్సిందే అంటూ కూర్చున్నటువంటి రఘురామకృష్ణరాజును చూసి, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఎమ్మెల్సీగా ఆ తర్వాత జనసేనలోకి వచ్చినటువంటి వంశీకృష్ణ యాదవ్ విశాఖపట్నం సౌత్ సీట్ తీసుకుని, తనేం తక్కువడు కాదు కదా, పార్టీ కార్యాలయం అక్కడ మొన్న మూతపడిపోయింది, జనసేన కార్యాలయానికి ఎవడో అద్దెలు కట్టలేక, ఈయన అది కట్టుకోవచ్చు కదా, అది మళ్ళీ తీసుకోవచ్చు కదా, లేకపోతే ఇంకోటి పెట్టచ్చు కదా, అది పెట్టలేక తాజాగా కొత్త చేరికల విషయాన్ని జనసేనలో చేరే వాళ్ళకి సంబంధించి తెలుగుదేశం కార్యాలయంలో జనసేనలో చేరికలు ఏర్పాటు చేసుకోవడం, ఇది ఇలాంటి వింత ఇంకెక్కడా ఉండదేమో, గతంలో ఎప్పుడు చూడనటువంటిది. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి వంశీకృష్ణ శ్రీనివాస్కి పవన్ సీట్ ఇస్తే జనసేన నేతలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఈ గందరగోళంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు నేతలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం జనసేనలో నలుగురు చేరడానికి రావడంతో అభ్యర్థి వంశీకృష్ణ నగరం టీడీపీ కార్యాలయంలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఇది విచిత్రమైనటువంటి పరిణామం.